హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ 'మూర్ఖులు' అనే నీతి కథను వినేద్దామండి. అనగనగా ఓ మహారాజు వారుండేవారు. అవంతి పురాధీశ్వరులైన ఆ రాజశేఖరులకు జంతువులన్నా, జంతువుల వేటన్నా ఎంతో ప్రీతి. అడవిలోకి వెళ్లి క్రూరమృగాలను వేటాడుతుండేవారు. సాధు జంతువుల్ని తెచ్చి పెంచుతుండేవారు. ఇలా ఉండగా వారికి ఒక కోతి దొరికింది. అది ఎంతో ముచ్చటగా ఉండటం వలన దాన్ని పట్టి తెచ్చి రాజధానిలో ఎంతో శ్రద్ధగా పెంచసాగారు. అది కూడా ఎంతో చురుకైనది కావటం వల్ల, తోటి మనిషిలాగానే వ్యవహరిస్తూ ఉండడం వల్ల రాజుగారు ముచ్చటపడి దానికి ఖడ్గ విద్య నేర్పించారు. అది చాలా సులువుగా ఆ విద్యను నేర్చుకుంది. రాజుగారికి ఆ కోతి అన్నా, దాని ఖడ్గ విద్యా నైపుణ్యమన్నా ఎంతో మోజు పెరిగింది. ఈ వార్త దేశ దేశాలకు ఎగబ్రాకింది. ఎక్కడెక్కడి వారో వచ్చి దాని విద్యను చూసి వెళ్తూ ఉండేవారు. అంతేకాదు, రాజుగారు దానితో యుద్ధం చేసి గెలిచిన వారిని సత్కరిస్తారని ప్రకటించారు. తమ శక్తియుక్తులన్నీ చూపించారేగాని ఆ కోతిని ఎవ్వరూ గెలవలేకపోయారు. రాజుగారి ఆనందానికి అంతులేదు. తాను ముచ్చటపడి పెంచుకుంటున్న కోతి దేశ దేశాల వీరుల్ని ఓడించి మహావీర విక్రమ సంపన్నమైనదిగా కీర్తి పొందటంతో ఎంతగానో ఆనందించాడు. దానిని మరింత ప్రేమగా ఆదరణతో చూస్తూ ఉండేవాడు. ఆ కోతికి కూడా రాజుగారన్నా, వారితోటి సాంగత్యమన్నా ఎంతో ఇష్టత ఏర్పడింది. ఈ విధంగా రాజుగారు, కోతి ఒకరికొకరు అత్యంత ఆప్తులయ్యారు. దానితో రాజుగారు ఆ కోతిని తన అంగరక్షకులలో ఒకదానిగా వేసుకున్నారు. ఆనాటి నుండి ఆ కోతి 24 గంటలు రాజుగారితోనే ఉండి వారిని సంరక్షిస్తూ ఉండేది. అలవాటు ప్రకారం రాజుగారు వేటకు వెళుతూ ఆనాడు తన వెంట తన కోతిని కూడా తీసుకుని వెళ్లారు. కోతి రాజుగారు కలిసి వేటాడి అలసిపోయారు. రాజుగారు విశ్రాంతి తీసుకుంటూ కోతిని పిలిచి జాగ్రత్తగా చూస్తుండమని చెప్పి నిద్రపోయారు. కోతి కనురెప్ప వేయకుండా కాపలా కాస్తోంది. రాజుగారు గాఢ నిద్రలో ఉన్నారు. అంతలో ఒక ఈగ వచ్చి రాజుగారి వక్షస్థలం మీద వాలింది. అది చూసిన కోతి రాజువారి మీద వాలిన ఈగ మీద దానికి అంతులేని కోపం వచ్చింది. కత్తి దూసి ఆ ఈగను ఒక్క వేటు వేసింది. ఆ దెబ్బకు ఈగ చచ్చిపోగా రాజుగారి శరీరం 2 ముక్కలుగా తెగిపడింది. ఎంత నైపుణ్యం నేర్పిస్తేనేం, మంచి చెడు ఆలోచించుకోలేని కోతి వంటి మూర్ఖుల విద్య ముప్పునే కలిగిస్తోంది. విద్యతో పాటు వివేకం కూడా ఉండాలి. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.